వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 2000 దాటిన ఆఫ్ఘాన్ భూకంప మృతుల సంఖ్య, 2300 కోట్లతో విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్, ప్రభుత్వ స్కూళ్లలో వినియోగదారుల క్లబ్లు, రెండో రోజుకు చేరిన ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణ, కంప్యూటర్ కోర్సుల నిర్వహణపై ఏఐసిటి ప్రత్యేక ఫోకస్, 10-12 బోర్డు పరీక్షలు ఏడాదిలో 2 సార్లు, ప్రపంచ కప్లో ఆసీస్ పై భారత్ ఘన విజయం, ముగిసిన ఆసియా క్రీడలు 4వ స్థానంలో భారత్, చర్మ కురుల సౌందర్యానికి చామంతి ఛాయ్. ఈ రోజు వార్తలను చూద్దాం. 2000 దాటిన ఆఫ్ఘాన్ భూకంప మృతుల సంఖ్య. ఏ దేశంలోనైనా భూకంపం సంభవిస్తే క్షణాల్లో సహాయక సిబ్బంది, విపత్తు స్పందన దళాలు సంఘటనా ప్రాంతానికి చేరుకుంటాయి. కానీ తాలిబాన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితే వేరు. 6.3 తీవ్రతతో శనివారం భూకంపం వచ్చి మృతుల సంఖ్య ఆదివారానికి 2000కు చేరినా ఇప్పటికీ భూకంప కేంద్రమైన హెరాత్ ప్రావిన్స్లో సహాయక సిబ్బంది జాడే లేదు. దీంతో తమ ఆప్తుల కోసం తామే చేతులతో అందుబాటులోని పరికరాలతో తవ్వుతూ శిథిలాల క్రింద ఉన్న తమ వారి కోసం ఆతృతగా జనం వెతుకుతున్నారు. నా కుటుంబ సభ్యులు 14 మంది ఈ శిథిలాల కిందే ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి సహాయాన్ని పంపలేదు అని హెరాత్ నివాసి సమద్ కన్నీరు మున్నీరయ్యారు. సహాయక చర్యలు మందకొడిగా సాగుతుండడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికుతోంది. ఓ భవన శిథిలాల నుంచి చిన్నారిని స్థానికులు తమ చేతులతోనే వెలుగుతీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. చాలా మంది ప్రజలకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. మాట్లాడలేకపోతున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. 2060 మంది మృతి చెందారు, 1240 మందికి తీవ్ర గాయాలయ్యాయి అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచ కప్లో తనకు మ్యాచ్ ఫీజుగా లభించే మొత్తాన్ని హెరాత్ భూకంప బాధితులకు విరాళంగా ఇస్తానని ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ప్రకటించారు. 2300 కోట్లతో విశాఖలో భారీ ఐటీ బిజినెస్ పార్క్. ఐటీ ఆధారిత పరిశ్రమల ఆకర్షణలో విశాఖ నగరం ముందంజలో ఉందని ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ ఐఐసి కూడా భారీ ఐటీ బిజినెస్ పార్కును ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో ఇప్పటికే అదానీ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్, రహేజా గ్రూప్ ఇన్ఆర్బిట్ మాల్తో పాటు ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసినదే. మధురవాడ హిల్ నెంబర్ 3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐస్పేస్ పేరుతో ఈ ఐటీ బిజినెస్ పార్కును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి ఆసక్తి గల సంస్థల నుంచి ఏపీ ఐఐసి తాజాగా బిడ్లను ఆహ్వానించింది. ఐటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించుకునే సంస్థలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలతో పాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ అండ్ బెవరేజెస్ ఫెసిలిటీస్తో పాటు తగినంత పార్కింగ్ సదుపాయాలు ఉండే విధంగా ఈ క్యాంపస్ను సుమారు 2300 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం భాగస్వామ్య కంపెనీతో ప్రత్యేక సంస్థ ఎస్పీవీని ఏర్పాటు చేస్తారు. ఈ ఎస్పీవీలో ఏపీ ఐఐసి 26% వాటాను, భాగస్వామ్య కంపెనీ 74% వాటాను కలిగి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో వినియోగదారుల క్లబ్లు. రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. దశాబ్దాలుగా ప్రకటనలకే పరిమితమైన స్కూల్ కన్స్యూమర్ క్లబ్లను ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్ ప్రతి ప్రభుత్వ స్కూళ్లలోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 8-9 తరగతుల విద్యార్థులకు దాదాపు 6000కు పైగా వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేయించింది. ఒక్కో క్లబ్లో కనీసం 100 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ
సుమారు 6 లక్షల మందిని వినియోగదారుల హక్కుల పరిరక్షకులుగా తీర్చిదిద్దబోతోంది. విద్యార్థులే వినియోగదారులుగా తమ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు వాటిని తమ కుటుంబ సభ్యులకు, గ్రామాల్లోని నిరక్షరాస్యులకు, తోటి విద్యార్థులకు బోధించేలా ప్రభుత్వం ఈ క్లబ్లకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగానే మేము సైతం పేరుతో శిక్షణ మాడ్యూల్ పుస్తకాన్ని వెలువరించారు. త్వరలోనే వినియోగదారుల హక్కుల పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి, క్లబ్లు చేపట్టిన కార్యకలాపాలను అప్లోడ్ చేయడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుంది. క్లబ్ల కార్యక్రమాల ఆధారంగా అవార్డులతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. రెండో రోజుకు చేరిన ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక నిఘాలో, అంతకు మించి సైనిక సంపత్తిలో ప్రపంచంలోనే తిరుగులేనిదని పేరున్న ఇజ్రాయెల్ను మెరుపు దాడులతో నిలువెల్లా వణికిస్తోంది హమాస్. శనివారం ఉదయం మొదలైన ఘర్షణ ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. దక్షిణ ఇజ్రాయెల్లో పరిస్థితి భీతావహంగా మారింది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ జవాన్ల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన తీవ్రవాదులు వీధుల్లో జవాన్లతో తలపడుతున్నారు. హమాస్ దుశ్చర్య పట్ల ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం పెద్ద సంఖ్యలో రాకెట్లను గాజాపై ప్రయోగించింది. ఈ దాడుల్లో గాజాలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇజ్రాయెల్లో హమాస్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఇప్పటిదాకా 600కు చేరినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇరువైపులా 2000 మంది చొప్పున గాయపడినట్లుగా సమాచారం. తమ సైనిక దళాలు 400 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలియజేశాయి. రంగంలోకి లెబనాన్, హెజ్బుల్లా మిలిటెంట్లు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి లెబనాన్కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్లో హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కు బద్ధ శత్రువులైన హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హిజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హిజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం అక్కడి నుంచి 3 ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. 10-12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో 2 సార్లు. 10-12వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో 2 సార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2 పరీక్షలు రాయాలా లేదా ఒక్క పరీక్షకై హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్ష అంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరికులం ఫ్రేమ్వర్క్ సాధ్యాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈకి మాదిరిగానే విద్యార్థులకు 2 సార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించవచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ ఛాన్స్ మిస్ అయితే 1 సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువ మందిలో ఉంటోంది. దీంతో వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. 2 సార్లు పరీక్షలు రాసే అవకాశం ఇస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి
మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్ఛికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ నెల 20 నాటికి ఈశాన్య రుతుపవనాల రాక. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒకంత నిరాశపరిచినా ఈశాన్య రుతుపవనాలు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఆందోళనకు తెరదించుతూ భారత వాతావరణ శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల వల్ల రాష్ట్రంలో సాధారణం కంటే ఒకంత అధిక వర్షపాతం నమోదవుతుందని తాజాగా ప్రకటించింది. దీనిని బట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగనున్న ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలతో రబీ పంటలకు ఎంతగానో మేలు జరగనుంది. ఐఎండీ అంచనాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు సాధారణానికి మించి ఉత్తర కోస్తాంధ్రలో సాధారణంగానూ వర్షాలు కురవనున్నాయి. ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 20 నాటికల్లా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల మాదిరిగా ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిస్తే కుండపోత వర్షాలు కురుస్తాయని, ఒకవేళ అధిక వర్షాలు కురవకపోయినా వర్షాభావ పరిస్థితులు మాత్రం ఉండకపోవచ్చునని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ఈ నెలలో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా నవంబర్లో మాత్రం విస్తారంగా కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. చుక్కలు చెదిరాయి, లెక్కలు మారాయి. రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు మిలమిలమంటూ మెరుస్తూ కనిపిస్తాయి. అందులో కొన్ని ఆకారాలు కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలు మారుతున్నాయి. నక్షత్రాలన్నీ స్థానాలు మారిపోతాయని, ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి దానికి కారణమేమిటంటే మన భూమి సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండు ఢీకొని కలిసిపోనున్నాయట. ఇప్పటికే ఈ రెండు ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తరువాత ఢీకొండం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తరువాత రెండు పూర్తిగా కలిసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. ఇలా రెండు గెలాక్సీలు దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కంప్యూటర్ కోర్సుల నిర్వహణపై ఏఐసిటిఈ ప్రత్యేక ఫోకస్. దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలో నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాలు లేని ఫ్యాకల్టీ ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చేయవలసిన చర్యలను, అమలు చేయవలసిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్ కోర్సులను బోధిస్తున్న అధ్యాపకుల అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసిటిఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించిన కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రపంచ కప్లో ఆసీస్పై భారత్ విజయం. లక్ష్యం 200. చూడ్డానికి చిన్నదే అయినా బౌలర్ల పక్షం వహించిన చపాక్ పిచ్పై ఆసీస్ బ్యాటర్ల కష్టాలు చూశాక
ఛేదన అంత తేలికేమీ కాదని స్పష్టమైంది. కానీ స్టార్లతో నిండిన భారత బ్యాటింగ్ ఆర్డర్కు అలవాటైన మైదానంలో ఛేదన మరీ కష్టం కాదనే అంచనాతోనే అందరూ ఉన్నారు. ఇన్నింగ్స్ మొదలయ్యింది. కేవలం 12 బంతులు పడ్డాయంతే. మొదటి 3 బ్యాటర్లు డకౌట్ అయి పెవిలియన్లో. అభిమానులంతా షాక్లో. మన జట్టు 2/3తో నిలిచిన సమయంలో 200 కూడా కొండంత లక్ష్యంలా మారిన తరుణంలో ప్రపంచ కప్ తొలి మ్యాచ్లోనే ఘోర పరాభవానికి రంగం సిద్ధమైనట్లే కనిపించింది. కానీ అత్యంత ప్రతికూల పరిస్థితులకు ఎదురు నిలిస్తేనే కదా ఒక బ్యాటర్ సామర్థ్యమేంటో తెలిసేది. పతాక ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి సవాళ్ళెన్నింటినో అధిగమించి ఛేదనలో మొనగాడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ తనలోని యోధుడిని బయటకు తెచ్చాడు. పునరాగమనం తరువాత అద్భుత బ్యాటింగ్తో తన విలువను చాటి చెబుతున్న కేఎల్ రాహుల్ కూడా అతడికి తోడయ్యాడు. ఈ ఇద్దరు ఆసీస్ బౌలర్లు రెచ్చిపోతున్న సమయంలో గొప్ప సంయమనం పాటించారు. కాస్త కుదురుకున్నాక కష్టపడి ఒక్కో పరుగు జమ చేశారు. పిచ్ను చదివాక బౌలర్లపై పట్టు సాధించాక బౌండరీలతో చెలరేగారు. ఫలితం ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో గొప్ప విజయంతో ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ విజయంతో ఘనంగా ఆరంభించింది టీమిండియా. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కేఎల్ రాహుల్ 97 పరుగులు నాట్అవుట్. విరాట్ కోహ్లీ 85 మేటి ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హేజిల్వుడ్ 3 వికెట్లు తీసి ఆరంభంలో టీమిండియాను వణికించాడు. మొదట రవీంద్ర జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, బూమ్రా 2 వికెట్ల ధాటికి ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో స్టీవ్ స్మిత్ 46, వార్నర్ 41 మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. భారత్ ఢిల్లీలో బుధవారం తన తరువాతి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొడుతుంది. ముగిసిన ఆసియా క్రీడలు 4వ స్థానంలో భారత్. క్రీడాభిమానులకు గత 16 రోజులుగా అలరించిన ఆసియా క్రీడలకు ఆదివారం తెరపడింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. తదుపరి ఆసియా క్రీడలు జపాన్లోని నగోయా నగరంలో జరుగుతాయి. మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో 12,407 మంది క్రీడాకారులు పోటీ పడిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 107 పతకాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి 4వ స్థానంలో నిలిచింది. ఈ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి. చర్మ కురుల సౌందర్యానికి చామంతి ఛాయ్. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన చామంతి పూల రేకుల్ని సేకరించుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో మరిగించి దానికి కాస్త తేనె కలిపి ఈ నీటితో ముఖం కడగండి. ఇలా రోజు చేస్తుంటే క్రమంగా మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమైపోతాయి. బయటికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ చామంతి టీలో కాస్త గులాబీ నీరు, నిమ్మరసం చేర్చి అందులో ముంచిన దూదితో ముఖాన్ని తుడవండి. ఇది చర్మంపై ఉన్న ట్యాన్ని తొలగిస్తుంది, టోనర్గా ఉపయోగపడుతుంది, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పావు కప్పు చామంతి టీని కప్పు కొబ్బరి పాలలో కలపాలి. దీనికి కాస్త నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి తలకు రాసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తరువాత తల స్నానం చేస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆదిత్య మార్గాన్ని చక్కదిద్దిన ఇస్రో. ఆదిత్య L1 ఉపగ్రహ మార్గాన్ని సరిదిద్దే ప్రక్రియను సజావుగా నిర్వహించినట్లుగా ఇస్రో ఆదివారం ప్రకటించింది. అత్యుత్తమమైనదిగా IAF ఎయిర్ ఫోర్స్ డేను పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌదరి యుద్ధవీరులకు శుభాకాంక్షలు తెలిపారు. IAF అవతరించి 2032 నాటికి 100 ఏళ్లు పూర్తవుతాయని
ప్రపంచంలోనే అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా IAF అవతరించాలని వారు పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో బీహార్లో 22 మంది నీట మునక. బీహార్లోని వేరువేరు ప్రాంతాలలో 24 గంటల వ్యవధిలో నదులు, చెరువుల్లో స్నానాలు చేసేందుకు వెళ్లిన 22 మంది మృత్యువాత పడినట్లుగా అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు జీవిత్ పుత్రిక పండుగ సందర్భంగా స్నానాలు చేయడానికి వెళ్లిన మహిళలే ఉన్నారు. భోజ్పూర్లో బహియారా ఘాట్ వద్ద సోనే నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లిన 15 నుండి 20 మధ్య వయస్కులైన బాలికలు సెల్ఫీలు తీసుకుంటూ నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లుగా అధికారులు వివరించారు. ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు. రాజస్థాన్లోని భరత్పూర్ టాప్. ఢిల్లీ, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అనేక అడ్డాలు. 80% సైబర్ నేరాలకు పాల్పడుతున్నది ఈ రాష్ట్రాలలోని 10 జిల్లాల నుంచే. ఇజ్రాయెల్, గాజాలలో భారతీయులు క్షేమమే. సురక్షిత తరలింపు కోసం టెల్ అవీవ్లో రాయబార కార్యాలయానికి వినతులు. హైదరాబాద్లో నెదర్లాండ్స్తో కివీస్ పోరు నేడే మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం. T20 ప్రపంచ కప్కు కెనడా. వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్కు కెనడా అర్హత సాధించింది. అమెరికా ప్రాంతీయ క్వాలిఫైయర్ టోర్నీలో ఆ జట్టు 39 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించి తొలిసారి ప్రపంచ కప్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.